పాడేరు పాత బస్టాండ్ అంబేద్కర్ కూడలిలో ఎన్టీఆర్ రైతు బజార్ ఆవరణలో ఉన్న క్యాంటీన్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుత్తేదారు పనులను వేగవంతంగా పూర్తి చేసి త్వరితగతిన అన్న క్యాంటీన్ ను ప్రజల వినియోగానికి అందుబాటులోకి తేవాలని సూచించారు. పేదవాడికి కడుపు నింపడం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయమని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటుందని కూడా అడగడం జరిగింది. ఏది ఏమైనా మొట్టమొదటిగా పాడేరు మండలంలో ఈరోజు శంకుస్థాపన చేసుకుని చాలా సంతోషదాయకం. ఇది ప్రజలకి, ప్రతి పేద ప్రజలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా హెడ్ క్వార్టరు. నా కాన్స్టిట్యున్సీ నుంచి అంటే పాడేరు నియోజకవర్గం నుంచి వచ్చేటటువంటి ప్రజలు ఇక్కడ నుంచి చీమాడుగుల, చింతపల్లి, జీకేవీలు, కొయ్యూరు నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఇది కూడలి, అంబేద్కర్ సెంటర్ కూడలి. ఇక్కడ ఐటీడీఏలో కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ మిగతా డిపార్ట్మెంట్లు ఏదైనా పనుల మీద వచ్చినా, ఏదైనా అవసరాల నిమిత్తం వచ్చినా సుదూరం నుంచి వచ్చినటువంటి ప్రజలకు అన్నా క్యాంటీన్ 5 రూపాయల భోజనం ఏదైతే నిజంగా ఒక గొప్ప సంకల్పంతో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014లో మొదలుపెట్టారు. కానీ గత ప్రభుత్వం 5 ఏళ్లలో చాలా దుర్మార్గంగా ఆ అన్నా క్యాంటీన్ నిర్వీర్యం చేశారు. పాడేరుకి ఎప్పుడో శాంక్షన్ అయినప్పటికీ వారి యొక్క గత ప్రభుత్వం యొక్క ఛాయల వల్లనే ఇప్పటి వరకు కూడా మొదలు పెట్టలేకపోయాం. ఇప్పటికీ రాష్ట్రంలో దాదాపుగా 170 అన్నా క్యాంటీన్లు కట్టడమే కాదు, అది అందరికీ అందుబాటులోకి రావడం జరుగుతుంది. కొత్తగా రాష్ట్రంలో ఒక 70 అన్నా క్యాంటీన్ని ఈరోజు మొదలుపెట్టారు. దాంట్లో పాడేరు కూడా ఒక భాగం. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఈ విషయాన్ని మా ప్రజలంతా కూడా తెలుసుకొని అన్నా క్యాంటీన్ ఈ సేవల్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.